నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. భారత ప్రధాని దేశ అవసరాల గురించి ఆలోచించుకుంటూ ఎన్ని పనులున్నా భారతదేశాన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తుంటే ఇక్కడ పార్లమెంటు సభలు మొదలైన లండన్ వెళ్ళి భారతదేశము యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీద చాలా డీటెయిల్డ్గా మాట్లాడి కొన్ని అంశాలు ఆయన చేసుకొచ్చారు. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత వచ్చిన ఈ టారిఫ్స్ విషయంలో చూసుకుని భారతదేశం తను ఆర్థికంగా నిలుపుకోవడానికి అట్లాగే మిగిలిన దేశాలు కూడాను మ్యూచువల్లీ అగ్రీ టర్మ్స్ మీద ఇప్పుడు చాలా చేస్తున్నాయి. ఈ దీంట్లో చూసుకున్నట్లయితే మొన్న ఈ జూలై 24న లండన్లో వాళ్ళిద్దరూను ఈ కేఎస్ మార్టరును మన మోడీ గారును ఈ ఎఫ్టీఏపై సంతకం చేశారు. సో దీనికి అనువల్ల ఏమవుతుందంటే భారతదేశానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్త్రాలు, చర్మాలు, తర్వాత అదే చర్మ ఉత్పత్తులు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తుల మీదను ఆల్మోస్ట్ 0% ట్యాక్స్ మీద మనం వీ కెన్ ఎక్స్పోర్ట్ ఇట్ ది ఇది. అట్లాగే అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి మరి కార్లు, ఆ తర్వాత మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రాండెడ్ విస్కీస్ ఉంటాయి సరే, వాటి మీద కూడా టారిఫ్ క్రమేణా కొంచెం తగ్గుతున్నాం అని ఒక నిర్దిష్టంగా దీస్ 2 థింగ్స్. అట్లాగే ఏమైంది అని అంటే కొంతమంది ప్రొఫెషనల్స్ లైక్ యోగా గురువులు, తర్వాత మ్యూజిషియన్స్, వీళ్ళందరికీను ఒక 1800 వీసాలు జారీ చేయాలని చెప్పి కూడాను వాళ్ళు దీంట్లో వచ్చింది. తర్వాత అలాగే ఈ యూకే కంపెనీలు కూడా భారతదేశంలో ఏవైనా టెండర్లలో పాల్గొనడానికి దానికి కూడాను సులభతరం చేసిందన్నమాట. ఇట్లాగా దీనికి ఏమో విజన్ 2035 అని చెప్పేసేసి రక్షణ, తర్వాత ఏమో విద్య, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారాలు పెంచుకున్నాను కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఈ మోడీ గారి ఈ పర్యటన మీద ఒక చిన్న స్పందన. ఈ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది వీటి ఇంపార్టెన్సు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను అది వచ్చిన తర్వాత పెరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది మల్టీలేటరల్ ట్రేడింగ్ అరేంజ్మెంట్. అంటే ప్రతి దేశం కూడా నీకు మోస్ట్ ప్రిఫర్డ్ నేషనే. అంటే ఏ దేశానికి నువ్వు డిస్క్రిమినేషన్ చూపెట్టడానికి వీలేదు. అన్ని దేశాలకు ఒకే రకమైనటువంటి టారిఫ్ను నువ్వు విధించాల్సి ఉంటుంది. దానికి ఒక్క ఎక్సెప్షన్ ఏం చేశారంటే ఎవరైనా కొన్ని కంట్రీస్ కలిపి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఇవి పెట్టుకోవచ్చని. దానికి అనుగుణంగా చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ప్రపంచంలో వచ్చాయి. చాలా స్ట్రాంగ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే కెనడా, అమెరికా, మెక్సికో కలిసి చేసుకున్నవి. దాంతో అమెరికా మార్కెట్కు మిగిలిన దేశాలతో పోల్చి చూసుకుంటే మెక్సికోకు, కెనడాకు చాలా పెద్ద యాక్సెస్ వచ్చింది. అట్లాగే లాటిన్ అమెరికా కూడా ఒక యాక్సెస్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ చైనాను సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కలిగి చేసుకున్నటువంటిది ఇంకోటి. ఏ ఎఫ్టీఓలైనా మనం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో మనం 2 విషయాలు చూసుకోవాలి. ఇది ఎప్పుడు వన్ సైడెడ్గా ఉండదు. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను. సో ఇద్దరికీ బెనిఫిట్ ఉండాలి, లేకపోతే ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కాదు. మనం ఎటువంటి దేశాలతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే మనకు లాభం అనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రెంగ్త్ ఏంటంటే లేబర్. మనకు లేబర్ ఎక్కువ, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. సో ఏ దేశం అయితే లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్షన్ మీద ఆధారపడి ఉందో వాళ్ళతో మనం చేసుకున్నామంటే మనకు పెద్ద లాభం ఉండదు, ఇన్ఫ్యాక్ట్ నష్టం అవుతుంది. లైక్ చైనాతో మనం చేసుకున్నాం అనుకో, చైనావన్నీ మనకు డంప్ అయిపోతాయి, మన ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి. కాబట్టి ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్గా ఉన్న కంట్రీస్తో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవటం మనకు అనుకూలం కాదు. ఎక్కడైతే లేబర్ కాస్ట్లీయో, లేబర్ స్కేర్సో అటువంటి కంట్రీస్తో మనం ఎఫ్టీఏ చేసుకుంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, అప్పుడు మన
ఈ లేబర్ ఇంటెన్సివ్ వాటన్నిటికి కూడా అక్కడ మార్కెట్ దొరుకుతుంది. ఆ రకంలో చూసుకుంటే బ్రిటన్తో కానీ యూరోపియన్ యూనియన్తో కానీ అమెరికాతో కానీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోగలిగితే అది మనకు ఎప్పటికైనా కానీ అడ్వాంటేజ్. దాంట్లో ఫస్ట్ స్టెప్గా ఇది బార్గెయిన్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోగలిగారు. సామాన్యంగా ఒక 3 ఏళ్ల నుంచి సాగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఇప్పుడు దీన్ని తీసుకున్నాయి. దీనివల్ల మనకు వచ్చే పెద్ద ప్లస్ ఏంటంటే చెప్పాను కదా, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అన్నిటికీ 0 టారిఫ్ పడుతుంది కాబట్టి మనకు యూకే మార్కెట్కి యాక్సెస్ వస్తుంది. ఏమిటివి? టెక్స్టైల్స్, గోల్డ్ డైమండ్ వర్క్ చేసేటటువంటివి, చిన్న చిన్న ఆటోమొబైల్ పార్ట్స్, ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్, ఇట్లాంటి వాటన్నిటికీ మంచి మార్కెట్ వస్తుంది. ఇట్స్ ఎ బూస్ట్ ఫర్ దెమ్. రెండోది కొంత ఫ్రీడమ్ వీసాస్లో కూడా ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనకు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఫిజియోథెరపిస్టులు ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి, వాళ్లకు కావాలి. అటువంటి వాళ్ళకు ఏజింగ్ పాపులేషన్ వాళ్ళకు సపోర్ట్ చేయడానికి కావాలి. వాళ్ళందరికీ మంచిగా వీసాలు వస్తాయి. దే కెన్ గో అండ్ సెండ్ దేర్ మనీ బ్యాక్. అది ఒక సెకండ్ మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. మూడోది అట్నుంచి మనకి ఏమొస్తాయంటే బేసిక్గా కోర్స్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్ దే ఆర్ నోన్ ఫర్ స్పిరిట్స్, విస్కీస్ అండ్ వాటిని ఇంత మటుకు మన దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ మీద 200%, 300%, 400 టారిఫ్ అది తగ్గించుకుంటూ ఉండాలి. అవి వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు కాంపిటీషన్కు క్వాలిటీ పెంచుకోవాలి, మార్కెటింగ్ చేయాలి, నువ్వు నిలబడాలి. ఇన్ఫ్యాక్ట్ అది పెద్ద ప్రాబ్లం కూడా కాకపోవచ్చు. నేను ఎక్కడైనా కానీ ఇప్పుడు లైక్ కంబోడియాలో మోస్ట్ ప్రిఫర్డ్ బీర్ ఇన్ దోస్ డేస్ యూస్ టు బి వీడిది ఎవరిది, మన యునైటెడ్ బ్రీవరీస్ వాడిది, కింగ్ ఫిషర్. సో ఇండియన్ స్పిరిట్స్ కూడా కొంత నీచ్ మార్కెట్ను క్రియేట్ చేసుకున్నారు. దాని మీద వాళ్ళు దే కెన్ వర్క్ ఆన్ దట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో అది ఒక ఏరియా. ఆటోమొబైల్స్ వాటి మీద కూడా తగ్గిస్తారు. సో రావచ్చు. బట్ అక్కడ ఏమిటి, ప్రొడక్షన్ కాస్త అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకు ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది. కాంపిటీషన్లో దే షుడ్ ఆల్సో బి ఏబుల్ టు ఇన్సూరెన్స్, బ్యాంకింగు వస్తే మంచిదే ఒక రకంగా. ఇది చేస్తుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఇది అగ్రికల్చర్లో మాత్రం కొంత దెబ్బతీయవచ్చు. ఎందుకంటే అగ్రికల్చర్లో వాళ్ళు హైలీ మెకనైజ్డ్, హైలీ పెద్ద పెద్ద ఫార్మ్స్ మీద చేసినటువంటివి ఉంటాయి కాబట్టి అది కొంత చేయొచ్చు. కానీ బట్ మోర్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్లో మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే అమెరికాతో రావాలి, ఇంగ్లాండ్తో రాకపోవచ్చు. ఇంగ్లాండ్లో అంత కాంపిటేటివ్ అగ్రికల్చర్ ఏమీ లేదు. కాంపిటేటివ్ అగ్రికల్చర్ ఏదైనా ఉందంటే కొంత మనకు ఆస్ట్రేలియా, యూఎస్ఏ, ఈ రెండు అగ్రికల్చర్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటి నుంచి వస్తే మాత్రం రావచ్చు. బట్ యూకే నుంచి అంతగా రాకపోవచ్చు. మనం అంతకుముందు ఆల్రెడీ ఒకటి యూఏతో ఒకటి చేసుకున్నాం, ఆస్ట్రేలియాతో ఒకటి చేసుకున్నాం. ఇది మూడోది. నెక్స్ట్ యూరోప్తో కూడా చేసుకుంటాం. యూరోప్తో మనకు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అంటే యూరోప్ కూడా డిస్టెన్సింగ్ ఇట్ సెల్ఫ్ అవే ఫ్రమ్ అమెరికా కాబట్టి వాళ్ళు కూడా మనకు పెద్ద ప్రాబ్లం అంతా రాబోయేది అమెరికాతో ఎస్పెషలీ ట్రంప్తో. ఎందుకంటే వాడు చాలా ఇది అన్రీజనబుల్గా ఉన్నాడు. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇది నేను ఇచ్చేది, తీసుకుంటే తీసుకో లేకపోతే వదిలే అన్న రకంలో పోతూ ఉన్నది. వాడేమి డైలాగ్కి అవకాశం లేదు. మరి అది వదిలేసుకునేటటువంటి ఎకానమీ కూడా కాదు. ఎందుకంటే అంత పెద్ద ఎకానమీలో నీకు యాక్సెస్ అంటే అది వదిలేసుకున్నామంటే చాలా దెబ్బతింటాం. మరి అది ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూడాలి. బట్ ఇది గుడ్ స్టెప్. ఇది మేబీ ఇది ఒక మైల్ స్టోన్. దీన్ని చూపెట్టి మనం అమెరికాతో కూడా నెగోషియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుడ్ థింగ్. I mean, after a lot of negotiations, credit should go to the government. మోడీ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం. నమస్కారం అండి.